పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. శుభదినం. అందరికీ క్రిస్మస్ సీజనల్ గ్రీటింగ్స్ మరియు న్యూ ఇయర్ శుభాకాంక్షలు. నేను ఈ నూతన సంవత్సరంలో బైబిల్ చదువుదామని దేవుని చేత కొలస్సీ పత్రిక చదవాల్సిందిగా ప్రేరేపణ పొంది ఉన్నాను. ఆ కొలస్సీ పత్రిక చదువుతుండగా నాకు అనిపించింది, ఈ కొలస్సీ పత్రిక చిన్న పత్రిక, 4 అధ్యాయాలు మాత్రమే ఉన్నాయి. కానీ చాలా మనము ఏమి చెయ్యాలి, ఏమి చెయ్యకూడదు, ఎలా ఉండాలి, ఎలా జీవించాలి అనేది చాలా క్లుప్తంగా రాయబడి ఉందన్నమాట పౌలు భక్తుని ద్వారా. సో నాకు అనిపించింది, నేను చదవటమే కాదు కదా, యూట్యూబ్లో పెడితే చాలామంది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చదువుతారు కదా, వింటారు కదా. అంతేకాకుండా ఈ పత్రికలో చాలా మంచి సందేశం ఉంది, అది అందరు తెలుసుకుంటారనే ఉద్దేశంతో ఈ నూతన సంవత్సరంలో మొదటి వారంలో బైబిల్ స్టడీ స్టార్ట్ చేద్దామని ప్రేరేపణ పొంది కొలస్సీ పత్రికను ముందుగా బైబిల్ స్టడీ చేయటానికి నేను పూనుకొన్నానమాట. ప్రతి ఒక్కరూ ఈ బైబిల్ స్టడీ వినేవాళ్ళంతా చివరి దాకా ఈ స్టడీ చూడవలసిందిగా, వినవలసిందిగా చెప్తూ ఉన్నాను మీకు. సో 4 అధ్యాయాలు మాత్రమే ఉంటాయి కాబట్టి క్విక్గా స్టడీ చేసి దానిలో మనకి మన లైఫ్కి అన్వయించుకునేవి చాలా ఉన్నాయి కాబట్టి ఈ బైబిల్ స్టడీ ద్వారా మీరు డెఫినెట్గా ఆధ్యాత్మికంగా బలపడతారని ఆశిస్తూ ఈ బైబిల్ స్టడీని కొలస్సీ పత్రికతోని స్టార్ట్ చేస్తున్నాను ఈ న్యూ ఇయర్లో. ప్లీజ్ డూ వాచ్ టిల్ ద ఎండ్. చివరి వరకు అందరూ చూడవలసిందిగా నా మనవి. కొలస్సీ పత్రిక గురించి తెలుసుకునే ముందు కొలస్సీ గురించి తెలుసుకుందాం. ఇక్కడున్న పిక్చర్ ఏంటంటే కొలస్సీలో ఉన్న ఒక చర్చ్ పిక్చర్ అన్నమాట. దాని హిస్టరీ గురించి తెలుసుకుందాం. కొలస్సీ పట్టణం యొక్క హిస్టరీ గురించి తెలుసుకుందాం. కొలస్సీ ఒక పట్టణం పేరు. అది ఆసియా మైనర్ లికూసా అనే నది తీరం ఎగువ భాగంలో ఉంటుందన్నమాట. ఎఫెసీ పట్టణానికి 150 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ కొలస్సీ అనే పట్టణం జనాభాలో కానీ ఆర్థికంగా కానీ పెద్ద పట్టణమే. ఈ పట్టణం యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ వస్త్రాలకు రంగులు అద్దే పరిశ్రమలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట. అక్కడ ముఖ్యంగా ఇచ్చట లభించే ముదురు ఎరుపు రంగు వడికే ఉన్నిని కొలస్సిమ్ అంటారనమాట. అందుకనే ఆ కారణంగా ఈ పట్టణానికి కొలస్సీ అని పేరు వచ్చిందనమాట. ఇది సుమారు కొలస్సీ పట్టణము క్రీస్తు శకము 60-61 ఆ టైంలో పెద్ద భూకంపంతో ఇంపాక్ట్ అయింది. ఆ నగరం అప్పుడు ధ్వంసమైందనమాట. ఈ కొలస్సీ పత్రిక పౌలు గారు రాస్తూ ఉన్నారనమాట. ఈ కొలస్సీ పత్రిక పౌలు గారు కొలస్సీ ప్రజలకి రాస్తూ ఉన్నారనమాట. పౌలు గారు ఎప్పుడు కూడా ఈ పట్టణాన్ని చూడలేదు. చారిత్రక నేపథ్యం ఏంటంటే పౌలు గారు ఈ పట్టణాన్ని ఎప్పుడూ చూడలేదు. ఈ పట్టణంలోని క్రైస్తవ విశ్వాసులు పట్టుదలను గురించి తెలుసుకొని సంతోషం వ్యక్తం చేశారనమాట. ఆయన పౌలు తన సువార్త సేవ సహచరుడైన ఎపఫ్రా అని ఒక ఆయన ఉన్నారనమాట. ఆయన ద్వారా అక్కడి ప్రజలు క్రీస్తు సువార్తను విన్నారనమాట. ఎపఫ్రా అనే ఆయన పౌలు భక్తునితో పాటు పరిచర్య చేసేవాళ్ళు. సో అతను ఈ ప్రాంతంలో సువార్తను ప్రకటించాడు. ఆయన ద్వారా విన్నారనమాట వాళ్ళు సువార్తని, క్రీస్తుని తెలుసుకున్నారు. కానీ ఆ సంఘంలో క్రైస్తవులు క్రీస్తుని నమ్ముతూ ఇతర సిద్ధాంతాలపై కూడా విశ్వాసం ప్రకటించారు. విశ్వాసాన్ని ప్రకటిస్తుంటే అది కరెక్ట్ కాదు కదా.
వాళ్ళ పరిస్థితి ఎలా అయిందంటే అది రెంటికి చెడని రేగడిలాగా ఉందన్నమాట. అందుకని అప్పుడు పౌలు భక్తుడు ఏం చేస్తున్నాడు, సెయింట్ పాల్ ఏం చేస్తున్నారు అప్పుడు ఆ నేపథ్యంలో పౌలు క్రీస్తు సిద్ధాంతాలను ధృవీకరించటానికి వీళ్లకు కొలస్సి ప్రజలకు లేఖ రాస్తూ ఉన్నారన్నమాట. సో అది ఈ చారిత్రక నేపథ్యం. కొలస్సి పత్రిక క్లుప్తంగా ఏం చెప్తుంది ఈ 4 అధ్యాయాల్లో అనేది మనము ఒకసారి ధ్యానిద్దాం. మొదటి అధ్యాయంలో క్రీస్తు సమస్త సృష్టికి అధిపతి అని మరియు విశ్వాసులు సత్యంలో స్థిరంగా నిలవాలని బోధిస్తూ ఉందన్నమాట. రెండవ అధ్యాయం తప్పుడు బోధల నుండి జాగ్రత్తగా దూరంగా ఉండమని చెప్తుంది. క్రీస్తులోనే పాతకుపోయి జీవించాలని, క్రీస్తు యందు జీవించాలని చెప్తూ ఉందన్నమాట. మూడవ అధ్యాయం విశ్వాసులు పరలోక విషయాలపై మనస్సును పెట్టాలని, అనగా పవిత్రత, ప్రేమ, ఐక్యతలో జీవించాలని చెప్తూ ఉందన్నమాట. కొలసి పత్రిక 4వ అధ్యాయం ఏం చెప్తుందంటే ప్రార్థన, దృఢంగా ప్రార్థన చేయాలి, స్థిరత్వం కలిగి ప్రార్థించాలి, పట్టుదలతో ప్రార్థించాలని చెప్తుందన్నమాట. జ్ఞానము క్రీస్తునందే గుప్తమై ఉన్నదని కూడా చెప్తుంది. ఈ 4 అధ్యాయాల సారాంశం ఇదన్నమాట. బైబిల్ స్టడీలో నేను ఆల్మోస్ట్ 80% ఆఫ్ ద కొలసి పత్రికని ఇక్కడ పెట్టడం జరిగింది. కొన్ని మెయిన్ వచనాలన్నీ ఇక్కడ పెట్టాను. దట్టు మెయిన్ వచనాల్లో కూడా ఎల్లోలో హైలైట్ చేసి పెట్టాను. సో దట్ ఎల్లోవి వెరీ వెరీ ఇంపార్టెంట్ వచనాలు అన్నట్లు అనమాట. సో ముఖ్యంగా మనం ఈ ఎల్లోలో హైలైట్ చేసిన వచనాల మీద ధ్యానం చేస్తాము. అండ్ ఒకసారి ఇక్కడ పెట్టబడిన వచనాలన్నీ చదువుకుంటాం. లెట్ us స్టార్ట్ రీడింగ్ ద కొలోషియన్స్. 1వ అధ్యాయం, కొలస్సీలకు రాసిన లేఖ 1వ అధ్యాయం వచనము 12 నుండి. తన పవిత్రుల వారసత్వములో వెలుగునందు భాగస్వాములగుటకు మిమ్ములను యోగ్యులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతలు తెలుపుకొనుచున్నారు. ఆయన మనలను అంధకార శక్తి నుండి విడిపించి తన ప్రియపుత్రుని సామ్రాజ్యములోనికి సురక్షితముగా తోడ్కొని వచ్చెను. ఆ కుమారుని మూలముగా మనకు స్వేచ్ఛ లభించినది, మన పాపములు క్షమించబడినవి. క్రీస్తు అదృశ్యుడై ఉన్న దేవుని యొక్క ప్రత్యక్ష రూపము. ఆయన సమస్త సృష్టిలో తొలుత జన్మించిన పుత్రుడు. ఏలయన దేవుడు ఆయన ద్వారా పరలోక భూలోకములందు కంటికి కనిపించని అన్ని వస్తువులను, ఆధ్యాత్మిక శక్తులను, ప్రభువులను, పాలకులను, సింహాసనములను, అధికారులను కూడా సృజించెను. దేవుడు సమస్త విశ్వమును ఆయన ద్వారా ఆయన కొరకు సృష్టించెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. ఆయనయే సమస్తమునకు ఆధారభూతుడు. ఇక్కడ ఒకసారి పాస్ చేద్దాం. ఆయన అని మెన్షన్ చేసిందంతా క్రీస్తు గురించి అన్నమాట ఇక్కడ. సో ఇక్కడ చెప్పబడుతుంది 17వ వచనంలో, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. ఇక్కడ 14వ వచనం గమనించినట్లయితే ఎంత ఇంపార్టెంట్ వచనము, మనకి ఎంత స్వాంతననిచ్చే వచనమో చూడండి. ఆ కుమారుని మూలముగా మనకు స్వేచ్ఛ లభించినది, మన పాపములు క్షమించబడినవి. మన పాపములు క్షమించబడినవి. ఎప్పుడు క్షమించబడినాయి? మనము ఆయన యందు విశ్వాసము కలిగి ఉన్నప్పుడు మన పాపములు, ఆయనను మన సొంత రక్షకుడుగా అంగీకరించినప్పుడు మన పాపములు క్షమించబడినవి. అంతేకాకుండా 15వ వచనం గమనించినట్లయితే చాలా మంది అంటూ ఉంటారు, క్రీస్తు ఎప్పుడు నేనే దేవుణ్ణి అని చెప్పుకోలేదు కదా అని చెప్పి. ఎందుకు డైరెక్ట్గా ఆయన ప్రకటించుకోలేదు క్రీస్తు ప్రభువు
గాస్పెల్స్‌లో మార్క్ కానీ, మాథ్యూ కానీ, మార్క్ కానీ, లూక్ కానీ, జాన్ కానీ ఎక్కువగా తను నేనే దేవుడను అని డైరెక్ట్‌గా చెప్పలేదు. నేను తండ్రి యందున్నాను, తండ్రి నా యందున్నాడు ఇట్లా చెప్తూ వచ్చారు కానీ డైరెక్ట్‌గా చెప్పడు. ఓకే. ఎందుకంటే బికాస్ ఆయన డైరెక్ట్ స్పీచ్ గనుక వాడితే జనాలు నమ్ముతారు. ఇంకా ఆయనని సిలువనే వెయ్యరు గదా! సిలువ వేసే సీన్ అనేది ఉండదు ఇంకా. అప్పుడు మనకి రక్షణ ఎలా కలుగుతుంది? మనం పాపం నుండి ఎలా విముక్తులమవుతాము? అందుకోసమే క్రీస్తు ప్రభువు ఇండైరెక్ట్ స్పీచ్ ఎక్కువ వాడారనమాట మనకి గాస్పెల్స్‌లో. బట్ ఇక్కడ పౌలు భక్తుడు కంప్లీట్‌గా పవిత్రాత్మతోని నింపబడి ఈ గాస్పెల్స్ అన్నీ క్రీస్తు ప్రభువు పునరుత్థానమై మోక్షారోహణమైపోయాక నేను మీకు ఒక కంఫర్టర్ని ఇస్తున్నాను అని చెప్పి పవిత్రాత్మ సర్వేశ్వరుణ్ణి మన కోసం పంపారు కదా. ఆ పవిత్రాత్మ సర్వేశ్వరుడి జ్ఞానంతో ఆ ప్రేరేపితమై పౌలు భక్తుడు రాస్తూ ఉన్నాడు క్రీస్తు సందేశాన్ని ఇక్కడ. అందుకనే 15వ అధ్యాయం 15వ వచనంలో ఆయన చెప్తూ ఉన్నాడు, క్రీస్తు అదృశ్యుడయ్యున్న దేవుని యొక్క ప్రత్యక్ష రూపము. అంటే ఆయనే దేవుడు, ఈయన ఒకటే. కాకపోతే ఆయన ఇక్కడ డిఫరెంట్ ఫామ్లో ప్రజెంట్ అయ్యాడు అంతే. ఆయన ప్రత్యక్షపరచబడుతున్నాడు ఈయన ద్వారా అని చెప్పి ఇక్కడ క్లియర్గా చెప్పబడుతూ ఉందన్నమాట. అండ్ 16వ వచనం గమనించినట్లయితే తండ్రి దేవుడు సమస్త విశ్వమును ఆయన ద్వారా, అంటే ఆయన ద్వారా ఆయన ఎవరు? క్రీస్తు ద్వారా, ఆయన కొరకు, క్రీస్తు కొరకు సృష్టించెను అని చెప్పి ఇక్కడ క్లియర్గా చెప్పబడుతుంది. సో హోల్ అండ్ సోల్స్ అన్నిటికీ ఆధారభూతుడు, అన్నిటికీ ఆది అయిన దేవుడు క్రీస్తు ప్రభు అన్నమాట. ఆయనకే అన్ని సమస్త మహిమ ఘనత కట్టబెట్టారు తండ్రి దేవుడు. బికాస్ ఆయన రూపమే అది. ఇక్కడ 17వ వచనంలో కూడా క్రీస్తు గురించి చెప్పబడుతుంది. ఆయన అన్నింటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. ఆయన వాక్యం ద్వారానే సమస్తము కలుగజేయబడింది కదా, అందుకనే అలా చెప్పబడుతుంది అనమాట. మనము 18వ వచనం చూద్దాం. ఆయన తన శరీరమైన స్త్రీ సభకు శిరస్సు, సమస్తమునకు ఆయనయే ప్రథముడగుటకు ఆయన ఆది అయి ఉండి మృతుల నుండి లేచిన వారిలో ప్రథమ పుత్రుడు. ఇక్కడ క్లియర్గా ఈ 18th వచనము క్లియర్గా చూడండి, వెరీ ఇంపార్టెంట్ వచనం ఇది. ఇక్కడ క్రీస్తు ప్రభు సెకండ్ హాఫ్ చూసినట్లయితే ఆయన ఆది అయి ఉండి, ఆదియే ఆయన అయి ఉండి మృతుల నుండి లేచిన వారిలో ప్రథమ పుత్రుడు. ప్రథమ పుత్రుడు అని ఎందుకు సంబోధిస్తున్నారంటే ఫస్ట్గా ఉత్థానమైంది ఆయన మాత్రమే. తండ్రికి పుత్రుడై ఉన్నాడు ఆయన. అంతేకాకుండా ప్రథమ పుత్రుడు అంటే మరణాన్ని జయించిన వారిలో ప్రథమ పుత్రుడు ఆయన అన్నమాట. అందుకని ప్రథమ పుత్రుడు అని చెప్పి ఆయనకి సంబోధించబడింది అనమాట. ఆయన తన శరీరమైన స్త్రీ సభకు శిరస్సు. మనం ఏమై ఉన్నాం? సంఘమంతా, అంటే ప్రతి ఒక్క చర్చ్ ఆల్ టుగెదర్ ఫార్మ్ ఎ బిగ్ చర్చ్ ఆఫ్ గాడ్. అంటే మొత్తము క్రైస్తవ విశ్వాసులు, దేవుని విశ్వసించే ప్రతి ఒక్కరూ ఒకటే సంఘము, ఒకటే ఆత్మయందు ఉన్నవారము. ఆయన ఆత్మచే నడిపించబడ్డామనుకో, మనం ఒకటే ఏక ఆత్మచే నడిపించబడిన వారము. ఏక ఆత్మచే నడిపించబడి ఉన్న వారమైతే ఏక శరీరమయ్యి ఉన్నాము. ఆ శరీరాన్ని ఏమంటారంటే శ్రీ సభ అంటారు. ఆ సంఘాన్నే శ్రీ సభ అంటారు. ఆ శ్రీ సభకు శిరస్సు ఎవరు? హూ ఇస్ ద హెడ్ ఫర్ దట్? తల అనే కాదు, హెడ్ ఆల్సో. హెడ్ అంటే హూ ఇస్ ద లీడర్ ఫర్ దాట్? ఆ లీడరే కాకుండా శిరస్సు రూపంలో ఉన్న వారెవరు? క్రీస్తు ప్రభు. ఆ శరీరానికి మొత్తము హెడ్ అన్నట్లు. అందుకనే శ్రీ సభకు హెడ్ అని చెప్పి ఇక్కడ చెప్పబడుతూ ఉందన్నమాట. దేవుని సొంత వాక్యాన్ని చదువుకుందాం. దేవుని సొంత నిర్ణయము అనుసరించియే ఆ కుమారునిలో దేవుని
సంపూర్ణ స్వభావము మూర్తీభవించినది. ఆ కుమారుని ద్వారా సమస్త ప్రపంచము తిరిగి తనతో సమాధానపరచుకొనుటకు దేవుడు నిశ్చయించెను. పరలోక భూలోకమందలి సమస్త వస్తువులను ఆయన తన కుమారుని శిలువ బలి ద్వారా తనతో సమాధాన పరచుకొనెను. ఒకప్పుడు మీరు దేవునికి చాలా దూరముగా ఉండిరి. మీ దుష్కార్యముల ద్వారా దురాలోచనల ద్వారా ఆయనకు విరోధులైతిరి. కానీ ఇప్పుడు తన కుమారుని భౌతిక మరణము ద్వారా దేవుడు మిమ్ములను తన సమక్షములో పవిత్రులుగను నిర్దోషులుగను నిరపరాధులుగను చేయుటకు సమాధానపరచుకొనెను. అయితే మీరు దృఢముగా నిశ్చలముగా విశ్వాసముతో కొనసాగుతూ ఉండవలెను. మీరు ఈ సువార్త వినున్నప్పుడు మీకు కలిగిన నమ్మకమును మీరు సడలించుకొనరాదు. ఈ సువార్త ఆకాశము క్రిందున్న ప్రతి ప్రాణికి బోధింపబడినది. ఈ సువార్త నిమిత్తమై పౌలునైనా నేను సేవకుడనైతిని అని చెప్పి పౌలు భక్తుడు ఈ మొదటి అధ్యాయంలో చెప్తూ ఉన్నారు. ఒకసారి 20వ వచనం గమనించినట్లయితే, తన కుమారుని ద్వారా సమస్త ప్రపంచమును తిరిగి తనతో సమాధానపరచుకొనెను. మనము పాపము చేసినప్పుడు పరిశుద్ధుడైన దేవునికి దూరం అయిపోయాం. మళ్ళీ మనం పశ్చాత్తాపపడినప్పుడు మన పాపము మన్నింపబడినప్పుడే కదా ఆయనతో సమాధాన పరచబడగలిగేది. మన సొంత శక్తితో మనం చేయలేం కదా. అది క్రీస్తు బలి అర్పణగా సమర్పించినప్పుడే అది మనకి పాసిబుల్ అయింది. అదే ఈ 20 వచనంలో చెప్పబడుతూ ఉంది. 21వ వచనంలో అదే మాట్లాడుతున్నారు. మీరు ఒకప్పుడు చాలా దుష్టవర్తనులై దుష్ట జీవితం జీవిస్తూ ఉండిరి, లోక సంబంధమైన జీవితం జీవిస్తూ ఉండిరి. కానీ కుమారుని భౌతిక మరణం ద్వారా దేవుడు మిమ్ములను తన సమక్షములోనికి పవిత్రులుగా నిర్దోషులుగా నిరపరాధులుగా చేయుటకు సమాధానపరచుకొనెను అని చెప్పి ఈ వచనం చెప్తూ ఉంది. కానీ ఇక్కడ ఒక కండిషన్ అప్లైడ్ అని చెప్పి, మామూలుగా మనకి ప్రోడక్ట్స్లో కూడా ఇంత % డిస్కౌంట్ అని, బట్ కండిషన్స్ అప్లైడ్ అని చెప్పి రాస్తాం కదా. అట్లనే 23వ వచనం గమనించినట్లయితే, మీరు డైరెక్ట్గా ఆయన మరణం ద్వారా రక్షింపబడరు. ఏం చేయాలి? మీరు దృఢమైన నిశ్చలమైన విశ్వాసంతో కొనసాగుతూ ఉండవలెను. మీరు క్రీస్తునందు దృఢమైన విశ్వాసము నిశ్చలమైన విశ్వాసంని కనపరిస్తేనే ఈ 22వ వచనం కానీ మీకు అప్లై అవుతుంది అని చెప్పి క్లియర్గా చెప్పబడుతూ ఉంది. అంటే ఆయన పొందిన శిలువ యాగం ద్వారా మనకి రక్షణ ఎప్పుడు కలుగుతుంది అంటే, ఆయన యందు సంపూర్ణ విశ్వాసము నిశ్చలమైన విశ్వాసం కలిగి మనం జీవిస్తేనే మనకి దేవుడు డిస్కౌంట్ ఇస్తాడనమాట అన్ని సిన్స్ నుండి. సో అది కండిషన్స్ అప్లైడ్. ఇక్కడ ఈ 23వ వచనం మనకు ఒక యాస్ట్రిక్ మార్క్ లాంటిది అనమాట. ఇది చేస్తేనే 22 అప్లై మనకు అవుతుంది. సో అది ఇక్కడ చెప్పబడుతుంది. మరి అంతే కదా, ఆ క్రీస్తు ప్రభుని విశ్వసించినప్పుడు ఫ్రీగా మనకి రక్షణ చేకూరుతుంది అని చెప్పి ఇక్కడ పౌలు భక్తుడు చెప్తూ ఉన్నాడు. అది ఎవరు చేశారు మన కోసము? క్రీస్తు ప్రభువేమో బలియాగం అర్పించారు, కానీ దానికి పూనుకున్నది పూరికొల్పిందంతా తండ్రి దేవుడు అని చెప్పి ఈ లేఖలో చెప్పబడుతూ ఉందన్నమాట. ఇప్పుడు 2వ అధ్యాయాన్ని ధ్యానిద్దాం. 2వ అధ్యాయంలో ఏం చెప్తూ ఉన్నారు? క్రీస్తు ప్రభువే జ్ఞానము, వివేకము, అన్ని సంపదలన్నీ ఆయన యందు గుప్తమై ఉన్నవి అన్నమాట. క్రీస్తు యందు చదువుకుందాం మనం. క్రీస్తు యందు దేవుని వివేక విజ్ఞానముల
సంపదలన్నీయు గుప్తమై ఉన్నవి. తప్పుడు వాదనలతో ఎవరునూ మిమ్ము మోసము చేయకుండునట్లును చూచుకొనవలెను అని చెప్పుచున్నాను. మీరు యేసుక్రీస్తును ప్రభువుగా స్వీకరించితిరి కనుక ఆయన సహచర్యములో ఉండుడు. ఆయనను ఆధారముగా చేసుకొని మీ జీవితమును నిర్మించుకొనుడు. మీరు బోధించిన విధముగా విశ్వాసమును నానాటికి పెంపొందించుకొనుడు. అమితముగా కృతజ్ఞులై యుండుడు. ఎవడను తమ మోసకరమగు నిరర్ధకవాదములతో మిమ్ము వశపరచుకొనకు ఉండకుండా చూసుకొనుడు. ఆ తత్వవాదములు క్రీస్తునకు చెందినవి కావు. అవి మనుష్యుల సంప్రదాయములకు, ప్రాపంచిక ప్రాథమిక నియమములకు చెందినవి. వ్రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరుద్ధముగాను ఉండిన పత్రమును ఆయన తన శిలువ మరణం ద్వారా మనకు అడ్డము లేకుండా తొలగించెను. ఆ శిలువ పైన క్రీస్తు ప్రధానులను, అధికారులను, నిరాయుధులను చేసెను. వారిని బందీలుగా చేసి తన విజయ యాత్రలో నడిపించి అందరకు ఆయన బహిరంగంగా ప్రదర్శించెను. ఈ 2వ అధ్యాయంలో ఇక్కడ ఏం చెప్పబడుతుంది? 3వ వచనం గమనించినట్లయితే క్రీస్తు యందే సర్వము గుప్తమై ఉన్నాయి అని చెప్పి చెప్తుంది. వివేకము, విజ్ఞానము, సంపదలన్నీ ఆయనందు ఉన్నాయి అని చెప్పి చెప్పబడుతుంది. అందుకనే అన్నిటికంటే ఘనమైన నామము క్రీస్తు నామము. ఒకసారి క్రీస్తు నామం జై జై, క్రీస్తు నామం జై జై, క్రీస్తు నామం జై జై అని చెప్పినప్పుడు ఎన్నో మిరాకిల్స్ జరుగుతూ ఉంటాయి అన్నమాట. మనకి ఈవెన్ మనం రాసే పరీక్షల్లో కావచ్చు, మనం చేసే అనుదిన పనుల్లో కావచ్చు, ఆయన మనకి విజయాన్ని చేకూరుస్తాడు. బలమైన గొప్పదైన నామము ఆయనది. ఇక్కడ 4వ వచనము చూసినట్లయితే ఎందరో ఈ లోకంలో ఎన్నో క్వశ్చన్స్ వేసి మనల్ని కన్ఫ్యూజ్ చేయటానికి ట్రై చేస్తుంటారు. మన ఫెయిత్ నుండి మనల్ని దూరంగా నెట్టడానికి ట్రై చేస్తూ ఉంటారు అనమాట. మన సొంత రిలీజియన్లో కావచ్చు, అన్యులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఎన్నో క్వశ్చన్స్ వేసి ఇట్లెందుకు కాదు, అట్లెందుకు కాదు, క్రీస్తు ఎందుకు దేవుడు అని చెప్పుకోలేదు మీ గాస్పల్స్లో, మరి మీరేమో దేవుడు అంటారు. అట్లా మన ఫెయిత్ని వాళ్ళు జస్ట్ టెస్ట్ చేయాలి, ట్విస్ట్ చేయాలి అని చెప్పి చూస్తూ ఉంటారు. అందుకనే పౌలు భక్తుడు ఎవ్వరు మిమ్మల్ని మోసగించటానికి ప్రయత్నించినా కూడా మీరు మోసపోవద్దు, మీరు మీ విశ్వాసం యందు దృఢముగా స్థిరంగా ఉండాలని చెప్పి ఇక్కడ క్లియర్గా చెప్పబడుతుంది అనమాట. ఒకరేదో అడిగారు, ఒకరేదో అన్నారు అని చెప్పి మనం మన ఫెయిత్ నుండి దూరం అవ్వాల్సిన పని లేదు. మనం ఇంకా మన విశ్వాసం యందు ఎదిగి ఇంకా క్రీస్తు గూర్చిన సత్యాలు ఇంకా మనం నేర్చుకోవాలి. అలా మనం ఇంకా ఆయన యందు స్థిరపడాలి, బలపడాలి. కానీ వాళ్ళేదో మనల్ని ట్విస్ట్ చేస్తున్నారు, టెస్ట్ చేస్తున్నారని మనం దూరంగా వెళ్ళిపోవటం అనేది కరెక్ట్ కాదనమాట. మళ్ళీ 14వ వచనము గమనించినట్లయితే దిస్ ఈజ్ ఎ బ్యూటిఫుల్ వర్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ 2nd చాప్టర్. ఇది ముఖ్యంగా ఏమని చెప్తుంది? మీ మీద రాతపూర్వకమైన ఆజ్ఞల రుణపత్రాలు ఏమైతే ఉన్నాయో అవన్నీ దేవుని శిలువ మరణం ద్వారా తొలగించబడ్డాయి అని చెప్తూ ఉంది. బైబిల్ అంటేనే మనకి ఓల్డ్ టెస్టమెంట్, న్యూ టెస్టమెంట్, పాత నిబంధన, నూతన నిబంధన అని ఉంటాయి కదా. సో ఈ కొత్త నిబంధన ఏంటి? క్రీస్తు ప్రభువు మన కోసం మరణించటము,
ఆయన మరణము ద్వారా మనము రక్షణ పొందటము అనేది నూతన నిబంధన అన్నమాట. ఆయన రక్తముతో చేసిన నిబంధన. ఆయన రక్తంతో చేసిన నిబంధన ద్వారా పాత రుణాలు ఏమైతే మన లిస్టెడ్ ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ నేనేం చెప్తానంటే, మామూలుగా ఇట్లా ట్రాఫిక్ వయలేషన్స్ చేస్తుంటాం కదా! ట్రాఫిక్ వయలేషన్ చేసినప్పుడు చలాన్స్ పడుతూ ఉంటాయి మనకి. రాంగ్ రూట్‌లో పోయినా, లేకపోతే సిగ్నల్ జంప్ చేసినా, ఇట్లా మనకి చలాన్లు పడతా ఉంటాయి. రాంగ్ రూట్‌లో పోతే ఒక 1200 చలాన్ ఏస్తారు. సిగ్నల్ జంప్ చేస్తే ఏ హెల్మెట్ పెట్టుకోపోతే ఒక రూ. 120, రూ. 130 చలాన్ కొడతా ఉంటారు మనకి. ఒకసారి మన బైక్ నంబర్ ఎంటర్ చేసుకొని, లేకపోతే కార్ నంబర్ ఎంటర్ చేసుకొని చెక్ చేస్తే మనకి ఎన్ని చలాన్స్ ఉన్నాయి అనేది మనకి తెలుస్తూ ఉంటుంది. అలాగే ఆ లిస్ట్ అంతా వస్తుంది కదా! ఇప్పుడు మనం చేసిన ప్రతి ఒక్క పాపము కూడా ఈ నూతన నిబంధన క్రీస్తు మరణం ద్వారా, క్రీస్తు పునరుత్థానము ద్వారా అన్నీ కొట్టివేయబడినాయి అన్నమాట. పాత రుణాలు ఏమైతే ఉన్నావో అవన్నీ కొట్టివేయబడినవి. అవన్నీ ఎప్పుడు కొట్టివేయబడతాయి అంటే, మనము క్రీస్తునందు సంపూర్ణ విశ్వాసం కలిగి ఉండాలి. మనము మారు మనసు పొందాలి. ఆయనతో జీవించాలి. ఆయన మన యందు ఉండాలి. ఆయన ఆత్మతోని మనము నడపబడాలి. మనకొక విజ్ఞాపనకర్తనిచ్చారు కదా, పవిత్రాత్మ సర్వేశ్వరుణ్ణి. ఆదరణకర్తగా మనకు పవిత్రాత్మ సర్వేశ్వరుణ్ణి జీసస్ గిఫ్ట్ చేసి వెళ్ళారనమాట. ఈ పరలోకానికి ఆయన ఎసెండ్ అయిపోయేటప్పుడు పవిత్రాత్మ సర్వేశ్వరుణ్ణి మీకు తోడుగా, మనకి తోడుగా ఉండటానికి ఇచ్చారనమాట. మరి అంత స్వీటెస్ట్ జీసస్, అంత ప్రేమ కలిగిన ప్రభువు అనమాట ఆయన. మరి ఆయన తన ప్రాణాన్నే సమర్పించటం కాకుండా వెళ్ళేటప్పుడు ఆయన ఆత్మను కూడా మన మీద కుమ్మరించిపోయారన్నమాట, ధారపోసిపోయారన్నమాట. అప్పుడు ఆయన ఆత్మతోని నింపబడినప్పుడు మనం ఏమవుతాము? పరిశుద్ధులమవుతాం. ఎందుకంటే ఆయన ఆత్మ ఏమైతే చెప్తుందో అదే చేస్తాం మనం, చెడు చేయమన్నమాట. సో అట్లా ఈ 14వ వచనం మనకి చాలా, క్రైస్తవ సంఘానికి ఇదొక మంచి బ్యూటిఫుల్ వర్స్ అన్నమాట. బికాస్ ఆ పాత రుణాలు, ఆజ్ఞలు పాటించటం, ఆజ్ఞలు ధిక్కరిస్తే వచ్చిన పాపాలు, శాపాలు అన్నీ ఈయన శిలువ మరణం ద్వారా కొట్టివేయబడ్డాయి. కాకపోతే ఒక కండిషన్ అప్లైడ్ అక్కడ. ఏంటంటే, నువ్వు సంపూర్ణ విశ్వాసం కలిగి ఉండాలి, హృదయ పరివర్తనం చెంది ఉండాలి, పరిశుద్ధాత్మతోని నింపబడి నడపబడాలి, ఎప్పుడూ పాప మన్నింపు పొందుతూ ఉండాలి. చిన్న చిన్న తప్పులు తెలిసి తెలియక చేసిన మన్నింపు అడగాలి. అది. అండ్ 15 వచనం చూసినట్లయితే 15వ వచనం, ఆ శిలువ పైన క్రీస్తు ప్రధానులను, అధిపతులను నిరాయుధులు చేసెను. ఇది ఎవరి గురించి మాట్లాడుతున్నారు? ఇట్ ఈస్ నథింగ్ బట్ ద డెవిల్ అన్నమాట. ఇది సైతాను గురించి క్రీస్తు ప్రభువు మాట్లాడుతున్నారు. క్రీస్తు ప్రభువు మరణపు ముళ్ళును విరగ్గొట్టేశారు కదా, అందుకని ఆ ప్రధానుల మీద, ఆ అధిపతుల మీద, ఇహలోక సంబంధమైన ప్రతి ఒక్కరి మీద విజయము సాధించాడనమాట అని చెప్పి ఈ వచనం చెప్తుంది.